నిన్న కేబినెట్ బ్రీఫింగ్కి సంబంధించి మరి కొలుసు పార్థసారథి గారు అందుబాటులో లేరు కానీ అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారన్నమాట. 11 నెలల టీడీపీ కూటమి విజయాల పాలనపై తీర్మానం చేశారు. విజయాల పాలన 11 నెలలు. ఇంకొకటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం అన్నమాట. అలానే మహానాడు ఎక్కడెక్కడ జరపాలి ఏంటి అదొక తీర్మానం. ఇవన్నీ చెప్తున్నారు ఆయన విజయాల పాలనపై. అంటే అవతలోడికి ఛాన్స్ కూడా కాదనమాట. ఈ పాలన 11 నెలల్లో విజయాలే సాధించాం మేమని చెప్పడం ఓకే, బాగుంది. ఉన్నాయి కదా, తిరుమలలో కింద తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం తొక్కిసలాట, సింహాచలం భక్తుల గోడగూలి మృత్యువాత, బుడమేరు వరదల బాధితులకి రేపు ఆగస్టుకి మళ్ళీ 1 year అవుతుంది. అవన్నీ కూడా విజయాల పాలన. ఇంకా అన్నంటే గత ప్రభుత్వం అంతే, దాని మీద దూసేద్దాం. చిన్నారుల మృతులు అందాంలే, ఎందుకంటే కేసులు పెడతారట. పలానా వాళ్ళు పలానా చేశారని చెప్తే దుష్ప్రచారం చెప్పారు. అవన్నీ విజయాలే కాదని అవడాడు. నిమ్మల రామానాయుడు గారు ఇక దాన్ని మించినట్ట కామెంట్ అన్నమాట. అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నదంతా ఊడ్చేసి చిల్లి కొండ ఇచ్చాడట. మామూలు కొండ కూడా కాదు, కొండ మళ్ళీ ఖాళీ కొండ ఉంటే బాగుండదేమో అని చెప్పేసి దానికి కూడా ఒక చిల్లి పెట్టిన కొండ ఇచ్చాడట. అయినా కూడా ఏదో ఒకటి చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారట నిమ్మల రామానాయుడు గారు. బుడమేరు వరద ముప్పుని తొలగించడానికి, నివారించడానికి పోయిన సంవత్సరం ఆగస్టు తర్వాతే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో భారీగా ఏదో చేస్తున్నామని హడావిడి చేసేది. ఇప్పుడు వచ్చేసి లేదు మేము జూన్ 10 నాటికి పూర్తి చేస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, మాకు డబ్బులు కావాలి అన్నారు. ఓకే ఫైన్, ఇది కూడా విజయమే, కాదనం. ఇంకొకటి చిల్లికొండ ఇచ్చారట. చాలామంది ఈ కామెంట్ చేయగానే పెట్టేదేంటో తెలుసా, 2014 నుంచి 19 వరకు పరిపాలన తర్వాత 19లో వచ్చిన ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వం మిగిల్చింది 0 ఖజానా. అది నిజం కాదు. కానీ 2019 నుంచి 24 వరకు పరిపాలించిన ప్రభుత్వం 2024 తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళింది కనీసం 5,000 కోట్లు ఉంది ఖజానాలో. ఇది చిల్లికొండ. అలానే లక్షల టన్నుల ఇసుక రెడీగా పెట్టెళ్ళింది పాత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి. దాన్ని అమ్మేసుకున్నారు. తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నారు, బాగుంది. కొంతమంది మనవాళ్ళు సరే ఆ ఒక్క కామెంట్ని ఆధారంగా చేసుకున్నారు. గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వం హయాంలో ఇసుక బాగా తక్కువగా దొరుకుతుందట. ఆ ఒక్క కామెంట్ పెట్టాడు, అతని మాటనే మనం విన్నాం. మద్యం కూడా చాలా తక్కువ. సరే మద్యం సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే అది కొంతమందికే అలవాటైంది కదా, దాని గురించి ఎందుకు, తాగేవాడు ఏడుస్తాడు అంతే కదా. ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి అన్నారనుకోండి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాడు నీకెందుకే, తాగేవాడు చూసుకుంటాడు కదా అంటే. కానీ గత ప్రభుత్వం హయాంలో అందరూ తాగేవాళ్ళు అన్నమాట, ఎందుకంటే అందరు బాధలు చేశారు కదా. అసలు ఖజానా గురించి మాట్లాడే హక్కు నిమ్మల రామానాయుడు గారికి ఉందా? చూసారా ఆయన ఆర్థిక మంత్రి? అలానే ఇంకొకటి, బిసైడ్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రెస్సింగ్ ద బటన్, యు ఆర్ గోయింగ్ టు ఆర్బీఐ ఆర్ ఆర్బీఐ బాండ్స్ ఆక్షన్ ఫర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఫర్ thousands of crores. మీరు ఏ బటను నొక్కకుండా అప్పుల కోసం మాత్రం ప్రతి వారం ప్రతి నెల ఆర్బీఐ దగ్గరకు ఇంకో చోటుకు వెళ్ళి అప్పులు చేస్తున్నారు. మరి ఆ డబ్బంతా ఏమవుతుంది? అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు, అదే కదా మీ సమాధానం. మరి అభివృద్ధి కార్యక్రమాలకి అప్పు చేసి ఖర్చు పెడుతుంటే మళ్ళీ ఖజానా చిల్లి అయితే ఇచ్చారు నాకు అనడం ఏంటి? అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందో అదే కదా మీరు చేస్తుంది. దాన్ని ఓపెన్గా ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా లేదు ఆయనేమో మాకు ఓటికొండ ఇచ్చాడు, మేమేమో ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నాం అంటారు. అద్భుతంగా చేస్తే ఆ ప్రభుత్వం హయాంలో వాళ్ళు అప్పులు చేసి డబ్బులు పంచారు, అది అందరూ ఒప్పుకునేదే కదా. మరి ఈ ప్రభుత్వం అప్పులు చేసి ఏం చేస్తుంది? అభివృద్ధి పేరుతో ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది. దీని మీద పెట్టండి వైట్ పేపర్. గత ప్రభుత్వం హయాంలో అది చేశారు ఇది చేశారు, ఒక 6 నెలల పాటు 15 రోజులకు ఒక శ్వేతపత్రం అంటూ రిలీజ్ చేసి సాగుకొట్టారు కదా. దీని మీద పెట్టండి, ఈ గత 11 నెలల్లో తీసుకొచ్చిన అప్పుని ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టారు అని. ఇది మంచి ప్రభుత్వం ఖచ్చితంగా లెక్కలు కూడా పెడుతుంది, నాకే డౌట్ లేదు. అలానే రాబోయే ఉద్యోగాలు, రాబోయే పెట్టుబడుల సంఖ్య గురించి ప్రతి వారము ప్రతిరోజు దాదాపు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి వారము తెస్తున్న అప్పుని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇదేమైనా చెప్తారా?
చెప్పరు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతే అది. మరి మీకు హక్కు ఉన్నదా? గత ప్రభుత్వాన్ని నిందించే హక్కు ఉందా అప్పుల విషయంలో? అలా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తక్కువ, కారుమూరి వెంకటరెడ్డి మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు, నవ్వు వస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే ఇంత 1,00,000 కోట్ల అప్పు చేసిందండి అంటుంది. అప్పు మీరు కూడా చేసిందే కదా, మీరట్టు విమర్శిస్తుంది. మీకు ఆ హక్కు లేదు కదా. అది గుర్తెరగండి జనం. బాయ్.